మీ పేరండి? నా పేరు శీలం కోటయ్య అండి. కోటయ్య గారు ఎన్ని ఎకరాల రైతు అండి? నాకు 10 ఎకరాలు కౌలే బాబు. 10 ఎకరాలకు కౌలు. కౌలే. ఓకే. ఎలా ఉంది అసలు రైతులకు ఎలా ఉంది ప్రభుత్వం వచ్చిన తర్వాత? బ్రహ్మాండంగా ఉంది. ఏంటి బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు రైతు? బాగుంది కాబట్టి మాకు మొన్న సార్వాలో ధాన్యం లోడ్ అవ్వగానే అన్లోడ్ అవ్వకముందే నా డబ్బులు పడ్డాయి. అన్లోడ్ అవ్వకముందే మిల్లు కాడకు పడకుండానే ఇక్కడ సత్యలేయంలో కొట్టేస్తారు కదా, ట్రక్ సీట్ కొడతారు కదా, అమ్మటే ట్రక్ సీట్ కొడగానే డబ్బులు పడ్డాయి నాకు. ట్రక్ సీట్ కొడగానే ఎన్ని క్వింటాలు ఉన్నాయి ఏంటని మనకి ఎంత డబ్బు రావాల్సింది అంత డబ్బు పడిపోయింది. ఇంతకుముందు ఎప్పుడైనా అట్లా పడింది బాబాయ్? వాళ్ళ 3 నెలలు కూడా డబ్బు పడాల. 3 నెలలకు ఏమసం పెట్టాం. ఆ డబ్బు పడటంలో మిషన్ కోసినందుకు కానీ మనం ఇబ్బంది లేకుండా చేసాం. కిరాయిలకు కానీ కాటాకు కానీ సేనైన కడతాకు కానీ ఏ డబ్బులు పడలేదని అనిపించుకోకుండా డబ్బులు పడ్డాయి. అది అంతకుముందు 3 నెలలు పట్టేవి. 3 నెలలు పట్టినాయి సార్. 3 నెలలు పట్టినాయి వాస్తవం చెప్పాలి. చంద్రబాబు వచ్చిన తర్వాత ఎమ్మటే అసలు అన్లోడ్ అవ్వకుండా ట్రక్ సీటు పడంగానే అన్లోడ్కి వెళ్ళకుండా డబ్బులు పడ్డాయి నాకు. రైతులంతా బాగున్నారండి? ఉన్నారు. అందరికీ పడ్డాయి, ఒక్కడికే కాదు. ఫస్ట్ లో ఆ రోజున పడింది నాకు ఒక్కడికే. పడి అంటే అందరూ ఆశ్చర్యపోయారు. అమ్మో నీకు డబ్బులు పడినా చూపించే భయం ఏముంది. డబ్బులు పడి కాబట్టి పని అని చెప్తున్నా. పడపోతే పడలేదని చెప్పుకోవాల్సినంత అవసరం లేదు కదా నాకు. బాగా పడ్డాయి. ఎలా ఉంది ఈ సంవత్సరం? ఎలా ఉంది అంటే చంద్రబాబు వస్తే వర్షాలు పడవు, నీళ్లు ఉండవు, పంటలు ఎండిపోతాయి ఇట్లా మాట్లాడుతుంటారు కదా. కాలువలో పురుగులు తీశారు. కాలువలో సమకూరుగా నీళ్ళు ఉండే, బోరు ఉండలేకపోయినా ఈ బోరు ఉన్నాయి అనుకోండి, ఆ ఏరియా బోరు లేకపోయినా అన్నింటిలో నీళ్ళు ఉన్నాయి. కాలువ బ్రహ్మాండంగా వస్తున్నాయి. మురుగుపోయిన వాన మొన్న 15 రోజుల నాడు గట్టి వాన పడింది. చేలన్నీ మునిగిపోయింది. పొక్కలైన్లు వచ్చి 4 పొక్కలైన్లు వచ్చి మొత్తం బాగు చేసింది. 2వ రోజు సుక్క లేకుండా పోయింది. వరద పడింది పోయింది. ఇబ్బందికరం ఏం లేదు. చాలా నీళ్ళు ఉన్నాయి, ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీలు అని చెప్పేసి హామీలు ఇచ్చారు కదండి. అందులో పథకాల్లో మీ కుటుంబానికి ఏమైనా పథకాలు వస్తున్నాయండి? తల్లికి వందనం కావచ్చు, గ్యాస్ కావచ్చు, అన్ని వచ్చినాయండి. తల్లికి వందనం వచ్చింది, గ్యాస్ వచ్చింది. పల్లెటూరులో ఎలా ఉందండి పరిస్థితి? చెప్పిన పథకాలన్నీ ఇస్తున్నారా? అసలుకి మాకు ఎత్తలేదు అన్నవాళ్ళు లేరండి. ఆయన సమకూర్చి మొత్తం అందరికి వస్తున్నాయి. ఒకరికి వచ్చింది ఒకలేదు. జగన్మోహన్ రెడ్డి ఒకరికే వేసాడు అమ్మఒడి, తల్లికి వందనం. ఆయన అమ్మఒడి, తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది అంతమందికి వేసాడు. 4 పిల్లలు, 4 స్కూల్కి వెళ్ళి పిల్లలకు 4 పడ్డాయి. మా ఊర్లో 4 పడ్డాయా? 4 పడ్డాయి. 4 పడ్డాయి. మా ఊర్లో 4 పడ్డాయి. మీకు మీ మీడియాకి కానీ పేపర్ కానీ వచ్చిన ఏలూరులో 7 పిల్లలకి 7 పడ్డాయి. పేపర్కి వేసారు. అంటే మేము తెలిసిపరుచుకుంటాం. అంటే ఏలూరు ముస్లిం సత్న 7 పిల్లలు అయితే 7 పడ్డాయి అంటారు. నార్మల్గా రైతులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు ఏమంటున్నారు? మామూలుగా మీరు పంటల్లో అదే చేలల్లోకి వచ్చేటప్పుడు మాట్లాడుకుంటారు కదా, ఏంట్రా గత ఏడాది ఎలా ఉంది, ఈ ఏడాది ఎలా ఉందని మాట్లాడుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగుంది అంటున్నారా, లేదంటే చంద్రబాబు ప్రభుత్వమే బాగుంది అంటున్నారండి. ఆయన 5 సంవత్సరాలు చేసినా, ఆయన అంత క్రితం చేసినా ఆయనకన్నా బాగా చేశారన్నారు. ఇప్పుడు మరి వాస్తవమే చెబుతున్నా. మరి ఏదైతే ఉండాలి 4 నట్టు వచ్చేదే చెబుతాను నేను. నా సొంత నిర్ణయం కాదు ఇది. చంద్రబాబు నాయుడు పాలన బాగుంది అంటున్నారు. బాగుందండి.